ప్రధాన కారణాలకు వస్తానంటే ఒకటి స్కూల్ ఎడ్యుకేషన్లో మనం క్వాంటిటీ మీద ఫోకస్ పెడుతున్నాం కాబట్టి క్వాలిటీ అన్నది ఏదైతే ఉంటుందో అంటే దానికి ఏమన్నారంటే అకౌంటబిలిటీ అనుకోండి, రెస్పాన్సిబిలిటీ అనుకోండి, లేకపోతే పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అనుకోండి, అవుట్పుట్ ఇండికేటర్స్ అనుకోండి. ఈ స్టూడెంట్ 1వ తరగతిలో స్టార్ట్ అయిన పిల్లోడికి 10వ తరగతి దాకా పబ్లిక్ ఎగ్జామ్ పెట్టకపోవడం వల్ల క్లాస్ టు క్లాస్ ప్రమోట్ చేసుకోకపోవడం లేకపోవడం వల్ల 4వ తరగతి 5వ తరగతి లెక్కలు కూడా 10వ తరగతి రావట్లా. అది ఇప్పుడు మీరు ప్రతి ఏడాది పబ్లిక్ ఎగ్జామ్ ఎందుకు పెట్టరు? పెడితే మాకు గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో రాదు, మాకు పిల్లలు స్కూల్ మానేస్తే మాకు మళ్ళీ మేము చూపించుకోలేము గవర్నమెంట్ లెక్కలని. గవర్నమెంట్ లెక్కల్లో చూపించుకుని మా రాష్ట్రం ముందు ఉందానికి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పుకోవడానికి ఉర్రోతులోకి ఈ గవర్నమెంట్ పొలిటీషియన్స్ ఆలోచన విధానంలో మార్పు రాకపోతే ఫెయిల్ అయిపోయావు, రాలేదు కదా మరి చదువు, అది ఎందుకంటారా? ఈవెన్ యాక్చువల్లీ మన చిన్నప్పుడు 10th క్లాస్ నాకు 5 పబ్లిక్ ఉందండి, 7 పబ్లిక్ ఉందండి, నేనైతే పబ్లిక్ ఉంది. మన చిన్నప్పుడు 10th క్లాస్ పాస్ పర్సెంటేజ్ 50% ఉండేది సార్. ఇప్పుడు 10th క్లాస్ పాస్ 95%. 95% అంటే మీరు ఏం ఫిల్టర్ చేసి మీరు చేస్తున్నారు? 95% 10th క్లాస్ పాస్ పర్సెంటేజ్ రకరకాలండి. అంటే నేనేమంటానంటేనండి, ఈ 10th క్లాస్ వయసుకు వచ్చేటప్పటికి రావాల్సిన నాలెడ్జ్ రాకుండా మీరు ప్రమోట్ చేసుకుంటూ రావడం అనేది మేజర్ ఫండమెంటల్గా ఉన్న తప్పండి. ఎక్కడ స్టూడెంట్కి ఇబ్బంది అయితే అక్కడ ఆపి నేర్చుకుని నెక్స్ట్ క్లాస్కి వస్తే లైఫ్ అంతా బాగుంటుంది. అది ఎగ్జాక్ట్లీ. లేకపోతే మీరు జంప్ చేసుకుంటా వచ్చేస్తే 10వ తరగతి ఎలాగా? ఇప్పుడు కొత్తగా న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలు ఇప్పుడు ఏం చెప్తున్నారు, వీళ్ళు 9th 10th 11th 12th మొత్తం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది, 10th పబ్లిక్ ఎగ్జామ్ తీసేస్తాం. ఇప్పుడు డైరెక్ట్గా 11th ఎలాగ పబ్లిక్ ఎగ్జామ్ లేదు, ఓన్లీ 12th. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు లోకేష్ ఏం చెప్తున్నాడు, ఆయన బాబు 11th పబ్లిక్ ఎగ్జామ్ తీసేశారు, లేదు ఇప్పుడు 2026 బ్యాచ్కి లేదు. అంటే ఏంటి, ఉన్న పబ్లిక్ ఎగ్జామ్ 11th కూడా తీసేసి ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం 10th కూడా తీసేసి 9th కూడా పబ్లిక్ ఎగ్జామ్ తీసేసి 12th తోటి డైరెక్ట్గా పెడతారంట. అంటే 1వ తరగతి నుంచి 12వ తరగతి దాకా ఎగ్జామ్ లేకపోతే అసలు ఆడు ఏం చదువుతాడు, ఏం వచ్చింది, ఏం పాస్ అయ్యాడు నాకు అర్థం కాదు. ఇంట్లో తన్ని పడుకుంటాడు. ఈ నారాయణ చైతన్య లాంటి స్కూల్స్ కానీ మిగతా కార్పొరేట్ స్కూల్లో వీళ్ళు ఏం చేస్తున్నారు, మార్కులు వేయకపోతే వాళ్ళు ఫీజులు కట్టరని అసలు ఎగ్జామ్ పెట్టకుండా కాపీలు కొట్టించి వాళ్ళ కాళ్ళే మీ అబ్బాయికి 90 మార్కులు వచ్చినాయని చెప్పి ఏదో బలుబును వాపు అనుకున్నట్టుగా ఈ పేరెంట్స్ అందరికీ చెప్తే వీళ్ళు నిజంగా మా అబ్బాయికి తెలివైన 90 మార్కులు వచ్చేసాయని చెప్పి అనుకుని 90 వచ్చినాయి సంకలు కొట్టుకుంటే 12th వచ్చిన తర్వాత మొత్తం తేలిపోతున్నాడు, ఏదో నీళ్ళలో ఆయిల్ తేలినట్టుగా తేలుతున్నాడు. అంటే అదే పబ్లిక్ ఎగ్జామ్ అంటే గవర్నమెంట్ కంట్రోల్లో 10th దాకా గవర్నమెంట్ కంట్రోల్ ఎక్కడ ఉంది? ఇక్కడ పబ్లిక్ ఎగ్జామ్ లేకపోతే గవర్నమెంట్ కంట్రోల్ ఉందా? 10th క్లాస్ అనుకోండి, మీరు ప్రైవేట్ స్కూల్లో గవర్నమెంట్ తూతుంది పేపర్, అంతే కదా. ఇక్కడేది, ఇక్కడ అసలు లేనిలేదు కదా. అంటే ఏంటి, ఈ పాస్ పర్సంటేజ్ చూపించుకోవాలనే ఉద్దేశంతో ముందుకెళ్ళటం తప్ప ఏముంది ఇందులో?